రబ్బాని తెలుగు కథలు. పేద ధనిక స్నేహితులు. రాజేష్, గోపాల్ ఇద్దరు మంచి స్నేహితులు. వాళ్ళు పుట్టి పెరిగింది కరీంనగర్లో. అక్కడే చదువు సంస్కారం నేర్చుకున్నారు. వాళ్ళిద్దరూ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు. గోపాల్ స్కూల్ టీచర్, రాజేష్ కి సాఫ్ట్వేర్ ఉద్యోగం. వీరిద్దరూ చాలా స్నేహంగా ఉండేవారు. జీవితం మాత్రం రాజేష్ ని కొంచెం డబ్బున్న వాడిగా మార్చింది. గోపాల్ పిల్లలకు చదువు చెప్పుకుంటూ టీచర్గా ఉండిపోయాడు. కానీ గోపాల్ తన స్థితికి ఎప్పుడూ బాధపడలేదు. గోపాల్ భార్య రాధిక తన మేనమామ కూతురే. రాధికకు బంగారం, నగలు, బంగ్లా అంటూ ఆశలు, కోరికలు చాలా ఉండేవి. గోపాల్ మాత్రం ఆమె ఆశలు, కోరికలు విని నవ్వి ఊరుకునేవాడు. మన దేశంలో 140 మందికి తిండి లేదు, వాళ్లతో పోలిస్తే మనం నయమే కదా అని అంటాడు. పాపం రాధిక సొంత ఇల్లు, కారు లేదు అని బాధపడుతూ ఉంటుంది. రాజేష్ భార్య లక్ష్మి. లక్ష్మి మంచి కుటుంబం నుంచి వస్తుంది. దాన ధర్మాలు చేయటం అలవాటు. అలాగే దైవభక్తి కూడా ఎక్కువే. తన భర్త సంపాదన చూసి మిడిసిపాటు లేదు లక్ష్మికి. లక్ష్మి, రాధిక కూడా మంచి స్నేహితులయ్యారు. లక్ష్మికి రాధిక అమాయకత్వం బాగా నచ్చుతుంది. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. 4 పెద్దవాళ్ళయ్యారు. అది ఆగస్టు నెల. ఆ నెలలోనే రాజేష్ రిటైర్మెంట్ అవుతాడు. మరుసటి నెల సెప్టెంబర్లో గోపాల్ రిటైర్మెంట్ అవుతాడు. రాజేష్ గోపాల్ కు ఫోన్ చేసి తన రిటైర్మెంట్ ఫంక్షన్ కు రాధికను తీసుకుని తప్పకుండా రావాలని చెబుతాడు. గోపాల్, రాధిక కలిసి రిటైర్మెంట్ ఫంక్షన్ కు వెళ్తారు. రాజేష్ ఆఫీస్ నుండి చాలా మంది వస్తారు. రాజేష్ ని మెచ్చుకుంటారు. మంచివాడు, పనిలో చురుకుదనం చూపించేవాడని, అతను రిటైర్ అవ్వడం డిపార్ట్మెంట్ కి తీరని లోటుగా గుర్తు చేసుకున్నారు. స్నేహితుడి తరపుగా గోపాల్ మాట్లాడారు. మరో జన్మంటూ ఉంటే రాజేష్ నా స్నేహితుడిగా పుట్టాలని. స్నేహానికి ప్రాణమిచ్చే రాజేష్ తన కుటుంబంలో మనిషని చెప్తాడు. అందరూ ఆనందించారు. రిటైర్మెంట్ ఫంక్షన్ చాలా బాగా చేశారని అందరూ ఆయనను పొగుడుతారు. వచ్చే నెలలో తన భర్త గోపాల్ రిటైర్మెంట్ ఉంటుంది. అప్పుడు ఫంక్షన్ ఎలా జరుగుతుందో ఏమో అని, కనీసం తలదించుకోకుండా జరిగితే చాలు అని బాధపడుతుంది. రిటైర్మెంట్ రోజు దగ్గర పడుతున్నా కొద్దీ రాధిక మనసులో ఆందోళన పెరుగుతుంది. రాధిక, గోపాల్ ఇద్దరు వెళ్లి రాజేష్, లక్ష్మిని తన రిటైర్మెంట్ ఫంక్షన్ కు రావాలని ఆహ్వానిస్తారు. ఆ రోజు గోపాల్ స్కూల్ కు వెళ్లి కొన్ని క్లాసులు తీసుకుంటాడు. సాయంత్రం 4 గంటలయ్యింది. రాధిక, రాజేష్, లక్ష్మి స్కూల్ కు వస్తారు. రాజేష్ కి చాలా సంతోషంగా ఉంటుంది. గోపాల్ రిటైర్మెంట్ అయిన తర్వాత మేమిద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపేస్తాం. అప్పటి వరకు పెద్దగా జనం లేరు. విద్యార్థులు, టీచర్లు అందరూ కలిసి ఓ 100 మంది ఉంటారు. రాధికకు పెద్దగా సంతోషం కలగలేదు. ఇంకో 10 నిమిషాలకు ఫంక్షన్ మొదలవుతుంది అనగా ఇంకో 100 మంది వస్తారు. ఇంతలో ఎక్కడి నుండో పల్లకి తీసుకొని వస్తారు. పిల్లలు గోపాల్ మాస్టర్ని పల్లకిలో కూర్చుండబెడతారు. అలాగే రాధికను కూడా పిల్లలు పల్లకిలో కూర్చుండబెడతారు. చిన్నపిల్లలు కూడా సంతోషంగా పల్లకి మోస్తూ ఉంటే పెద్దవాళ్లు వాళ్లకు సహాయం చేస్తారు. ఆ దృశ్యం మనోహరంగా ఉంటుంది. ఆ క్షణం అలాగే ఆగితే బాగుండునని అనిపిస్తుంది రాధికకు. గోపాల్ కు బాధగాను సంతోషంగానూ ఉంది. పిల్లలు మీరు జాగ్రత్త, ఇబ్బంది పడకండి. రాధికకు పెళ్లి రోజు తర్వాత మళ్లీ ఎన్నాళ్లకు పల్లకి ఎక్కడంతో సంతోషంతో కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. ఇంతలో పల్లకి దింపారు. ఎందుకో అర్థం కాలేదు. ఆ వచ్చిన వాళ్ళు గోవింద్ కాళ్లకు దండం పెడతారు. అందులో ఒకరు ఎస్పీ, ఇంకొకరు జడ్జి.
వాళ్ళు మాస్టారు కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకున్నారు. గోపాల్, రాధికకు ఆ రోజు పూలవాన కురిపించారు. జిల్లా ఎస్పీ జడ్జి మాట్లాడుతూ తమ జీవితంలో తాము సాధించిన విజయాలన్నీ గోపాల్ మాస్టారు వల్లనే అని గర్వంగా చెబుతారు. అప్పుడు రాజేష్ తమ స్నేహితుడికి జరుగుతున్న సన్మానం చూసి చాలా సంతోషిస్తాడు. అప్పుడు గోపాల్ మాట్లాడుతూ, నాకింత గొప్ప వరం ఇచ్చిన భగవంతుణ్ణి కోరేదొక్కటే, నా పిల్లలందరికీ దీర్ఘాయుషుని, మంచి భవిష్యత్తుని ఇవ్వమని కోరాడు. అప్పుడు రాధిక ఇదంతా చూసి, మాకీ సంపద చాలు, వేరే ఏ ఆస్తులు అక్కర్లేదని చాలా సంతోషిస్తుంది. అలా వారిద్దరూ జీవితాంతం చాలా సంతోషంగా గడుపుతారు. బడిపంతులు. కేశవపురం అనే గ్రామంలో హెడ్ మాస్టర్ గా రామారాజు అనే ఉపాధ్యాయుడు వస్తాడు. అదే గ్రామంలో ఉంటున్న పెద్ద మనిషి పాపారావు. అతనే ఆ పాఠశాలను నిర్మిస్తాడు. నిజానికి పాపారావు అంత మంచివాడు కాదు. ప్రజల నుండి అధిక వడ్డీ వసూలు చేసేవాడు. అతనికి ఒక కూతురు ఉండేది. ఆమె పేరు శాంత. ఆమె చాలా పొగరుగా ఉండేది. పిల్లలందరూ సరైన క్రమశిక్షణ లేక అల్లరి చేస్తూ ఆడుతూ పాడుతూ కాలం గడిపేసేవారు. రామారాజు వచ్చాక పిల్లల్లో చాలా మార్పు వస్తుంది. రామారాజుకి 3 పిల్లలు. పెద్ద కొడుకు పేరు సత్యం, రెండో కొడుకు పేరు వేణు, కూతురు పేరు లక్ష్మి, తన ధర్మపత్ని పేరు జానకి. అదే స్కూల్లో రాము అనే విద్యార్థి ఉండేవాడు. అతడు చాలా అల్లరి చేసేవాడు, కాని చదువులో ముందుండేవాడు. ఒకసారి మాస్టారు రాముతో, రాము, నా గదిలో పెన్ను మర్చిపోయాను, వెళ్ళు తీసుకురా అని చెప్తాడు. అప్పుడు రాము మాస్టర్ గదికి వెళ్తాడు. అక్కడ పెన్ను చూసి దొంగతనం చేస్తాడు. మాస్టర్ అక్కడ పెన్ను లేదు అని చెప్తాడు. పెన్ను దొంగిలించాడని గ్రహించిన మాస్టారు క్లాస్ అయిన తర్వాత అతన్ని పిలుస్తాడు. రాము మాస్టర్ దగ్గరికి వచ్చి, ఎందుకండి రమ్మన్నారు అని అడుగుతాడు. నీకు అబద్ధాలు చెప్పే అలవాటుందా? లేదండి. ఈ బల్ల మీద పెన్ను తీసింది నువ్వే కదా? లేదండి, నేను తీయలేదు, మా అమ్మ మీద ఒట్టు అని అంటాడు. చూశావా, అబద్ధాలు ఆడుతున్నావు. పైగా కన్న తల్లి మీద ఒట్టేసి అబద్ధం ఆడుతున్నావు. తప్పు కదూ. నువ్వు తెలివైన వాడివి, చురుకైన వాడివి. నువ్వంటే నాకెంతో ఇష్టం. నువ్వు ఇటువంటి అల్లరి పనులు చేయకపోతే చాలా పైకొస్తావు. లేదండి, మీ పెన్ను నేను తీయలేదండి. నువ్వు దొంగతనం చేశావని నేను రుజువు చేస్తాను. ఆ సంగతి నలుగురికి తెలిసిందనుకో, వాళ్ళందరూ నిన్ను దొంగ దొంగ అంటుంటే అప్పుడు నీ మనసు ఎంత బాధపడుతుంది. నీకు బాధగా ఉండదా? అందుకే నేను ఈ సంగతి ఎవ్వరికి తెలియకూడదని ఒంటరిగా నిన్ను ఇక్కడికి పిలిచాను. చూడు రాము, నీకు దొంగగా బతకాలని ఉందా? నాకు తెలుసు, నువ్వు బాగా చదివి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ కావాలి. అప్పుడు రాము తన తప్పు తెలుసుకొని క్షమించమని మాస్టర్ను అడుగుతాడు. మీ పెన్ను నేనే దొంగిలించానని తప్పు ఒప్పుకుంటాడు. తప్పు చేసి ఒప్పుకున్నావు, ఇంకెప్పుడు ఇటువంటి తప్పు చేయకు అని మాస్టారు రాముకు చెప్పి తన జ్ఞాపకార్థంగా రాముకు ఆ పెన్ను ఇస్తాడు. పాపారావు ఉపాధ్యాయులకు సరిగా జీతాలు ఇచ్చేవాడు కాదు. పైగా పిల్లల వద్ద డబ్బులు వసూలు చేసేవాడు. స్కూల్ నిధులను దుర్వినియోగం చేసేవాడు. ఒకరోజు రామారాజు పాపారావును నిలదీస్తాడు. స్కూల్ చట్ట ప్రకారం నడపకపోతే నేనిక్కడ ఉండలేను అని చెప్తాడు. నేను నా ఇష్టం వచ్చినట్లు స్కూల్ నడుపుతాను అని అంటాడు. నీకిష్టం ఉంటే ఉండండి, లేదంటే వెళ్లిపోండి అని చెప్తాడు. అప్పుడు రామారాజు చట్టవిరుద్ధంగా నేనే పని చెయ్యలేను అని చెప్పి వెళ్తాడు. మాస్టారు స్కూలు మానేయడంతో కొంతమంది ఊరి పెద్దలు, పిల్లలు మాస్టారు దగ్గరికి వస్తారు. మాస్టారు, మీరు స్కూలు మానేస్తే ఎలా? మీ వల్ల స్కూలు, పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది అని అనుకున్నాము, కానీ మీరిలా చేస్తే ఎలా అని అంటారు. అప్పుడు పిల్లలు కూడా వస్తారు. మాస్టారు, మీరు రాకుంటే మేం కూడా స్కూల్కు వెళ్ళము అని చెప్తారు. అప్పుడు రాము, అమ్మ, మాస్టర్ గారిని స్కూల్కు పంపించండి అని ప్రాధేయపడతాడు. ఆ ఊరి పెద్దలు, పాపారావు గురించి మీరేమీ బాధపడవద్దు, అతను మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టకుండా మేం చూసుకుంటాము అని అంటారు. అప్పుడు ఊరి పెద్దలందరూ కలిసి పాపారావు ఇంటికి వెళ్తారు. మాస్టర్ గారికి ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదని, అలా చేస్తే చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటానని బెదిరిస్తారు. అప్పుడు పాపారావు భయపడి ఇక నుండి రామారాజుకి ఎటువంటి ఇబ్బంది కలిగించనని చెప్తాడు. కాని పాపారావు తన నీచమైన బుద్ధితో
మాస్టర్ గారు ఇంటిని తగలబెడతాడు. అప్పుడు మాస్టర్ గారికి నిల్వ నీడ లేకుండా పోతుంది. ఊరి జనం అందరూ కలిసి మాస్టర్ గారికి ఒక కొత్త ఇల్లు నిర్మిస్తారు. ఇదంతా చూసి మాస్టారు చాలా సంతోషిస్తాడు. ఒకరోజు మాస్టర్ గారి పుట్టినరోజు వస్తుంది. అప్పుడు భార్య జానకి భర్తకు కొత్త బట్టలు తీసుకొస్తుంది. పిల్లలు కూడా చాలా సంతోషంగా నాన్నకి ముద్దులు పెడతారు. ఇలా మాస్టారు గారు స్కూల్ ని హై స్కూల్ గా మార్చుతారు. పిల్లలందరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. పిల్లలందరూ తమ హై స్కూలు చివరి పరీక్షలు రాస్తారు. రిజల్ట్ వస్తాయి. అందులో రాముకి స్టేట్ ఫస్ట్ ర్యాంకు వస్తుంది. సత్యం ఫస్ట్ క్లాస్ లో, వేణు సెకండ్ క్లాస్ లో పాస్ అవుతాడు. ఇది చూసి మాస్టారు చాలా సంతోషిస్తాడు. రాము తన పై చదువులకై మద్రాసు వెళ్తాడు. సత్యం, వేణులను కాలేజీలో చేర్పిద్దామని రామారాజు అనుకుంటాడు. కాని అతని దగ్గర అంత డబ్బు లేదు. అప్పుడు రామారాజు పాపారావు వద్ద అప్పు చేసి ఇద్దరు కొడుకులను కాలేజీలో చేర్పిస్తాడు. ఇలా కాలేజీలో చదువుతున్న క్రమంలోనే వేణుకి జయ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. జయలు చాలా డబ్బున్న వాళ్ళు. వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోవడంతో వాళ్ళ అమ్మ తమ ఆస్తులను చూసుకోవడానికి ఇల్లరికం వచ్చే అల్లుడు కావాలని అనుకుంటుంది. వేణు కూడా ఇల్లరికానికి ఒప్పుకొని పెళ్లి చేసుకుని వెళ్లిపోతాడు. అప్పుడు రామారాజు, జానకి చాలా బాధపడతారు. ఇక పెద్ద కొడుకు సత్యం పాపారావు కూతుర్ని ప్రేమిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పాపారావు రామారాజు దగ్గరికి వచ్చి పెద్ద గొడవ చేస్తాడు. పాపారావు తన కూతుర్ని గొప్పింటి కోడలుగా పంపిస్తానని కలలు కంటే మీ కొడుకు మాయమాటలు చెప్పి ప్రేమలో పడేశాడు అంటూ గొడవ చేస్తాడు. ఇది తెలుసుకున్న సత్యం, శాంత గుళ్ళో పెళ్లి చేసుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న జానకి, రామారాజు చాలా బాధపడతారు. కనీసం పెద్ద కొడుకైనా పెళ్లి చేసుకుని తమని చూసుకుంటాడని కలలు కన్న రామారాజుకి నిరాశై మిగులుతుంది. తమ కొడుకులు కోడళ్లు తమతో లేకపోవడంతో జానకి, రామారాజు చాలా బాధపడతారు. ఇద్దరు కొడుకులను రెండు కళ్ళలా చూసుకొని పెద్ద చదువులు చదివించి ప్రయోజకులను చేశాను. కొడుకులు, కోడన్లు, మనవలు, మనవరాన్లతో ఇల్లు కలకలలాడుతుందని ఎన్నో కలలు కన్న మన ఆశలన్నీ నిరాశలైపోయాయని బాధపడతారు. ఈ క్రమంలోనే రామారాజు తన కూతురు లక్ష్మికి పెళ్లి చేయాలని అనుకుంటాడు. తన కొడుకులకు ఈ విషయం తెలియజేస్తాడు. తమ చెల్లి పెళ్లి చేద్దాం, మీ ఇద్దరు అన్నదమ్ములు చెల్లి పెళ్లికి డబ్బులు పంపించండి అని అడుగుతాడు. కాని వాళ్ళు ఏమాత్రం పట్టించుకోరు. రామారాజు చాలా బాధపడతాడు. అప్పుడు చేసేదేమీ లేక ఇంటిని తాకట్టు పెట్టి అప్పు తీసుకొస్తాడు. పెళ్లి సంబంధం కుదుర్చుకుంటారు. ఇంతలో పాపారావు ఎలాగైనా పెళ్లి ఆపాలని, తన దగ్గర తీసుకున్న డబ్బులు వెంటనే ఇవ్వాలని గొడవ చేస్తాడు. రామారాజు పాపారావుని చాలా బ్రతిమిలాడతాడు. దయచేసి కొంచెం సమయం ఇవ్వండి, నా కూతురి పెళ్లి తరువాత మీ డబ్బు మీకు ఇస్తానని ప్రాధేయపడతాడు. పాపారావు మాత్రం అవన్నీ నాకేమీ చెప్పొద్దు, నా డబ్బులు నాకు ఇవ్వాల్సిందే అని అంటాడు. ఇక చేసేదేమీ లేక రామారాజు మరికొంచెం అప్పు చేసి కూతురి పెళ్లి చేస్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక తన ఇద్దరు కొడుకులు ఒకసారి ఇంటికి వస్తారు. అప్పుడు రామారాజు, మీ పై చదువుల కోసం అప్పు చేశాను, ఏం చేద్దాంరా అని అడుగుతాడు. కొడుకులిద్దరూ ఇల్లు అమ్మేసి కడదాం అని అంటారు. ఇల్లు అమ్మేస్తే మేమెక్కడుండాలి అని రామారాజు, జానకి చాలా బాధపడతారు. పెద్ద కొడుకు సత్యం తల్లిని తీసుకెళ్తాడు. చిన్న కొడుకు వేణు తండ్రిని తీసుకెళ్తాడు. అప్పుడు రామారాజు, జానకి ఒకరిని విడిచి ఒకరు ఉండలేక చాలా బాధపడతారు. ఇలా జానకి పెద్ద కొడుకు దగ్గర ఉంటుంది. రామారాజు చిన్న కొడుకు వేణు దగ్గర ఉంటాడు. పెద్ద కోడలు సత్యం ఇంట్లో లేనప్పుడు జానకితో ఏదో రకంగా గొడవ పడేది. పెద్ద కోడలు ఇంట్లో వంట మనిషిని మాన్పించి అత్తగారితో వంట చేయించేది. ఇది వేణు చూసి, ఏంటమ్మా నీవు వంట చేస్తున్నావు అని అంటాడు. అప్పుడు జానకి, ఈ విషయాలేమీ చెప్పకుండా నేనే కావాలని చేస్తున్నాను అని అంటుంది. ఇటు రామారాజుని కోడలు సరిగా చూసుకునేది కాదు, సమయానికి భోజనం కూడా పెట్టేది కాదు. రామారాజు ఆత్మాభిమానం చంపుకోలేక అక్కడి నుండి జానకి కోసం వస్తాడు. ఇటు జానకి కూడా కోడలితో వేగలేక ఇంటి నుండి బయటికి వస్తుంది. ఇలా ఇద్దరు ఒకరి కోసం ఒకరు వెతుకుతుంటారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఒకచోట కలుస్తారు. జానకి రామారాజును చూసి చాలా బాధపడుతుంది. ఇదే సమయంలో చిన్ననాటి విద్యార్థి రాము చదువు పూర్తి చేసి పోలీస్ ఆఫీసర్ గా ఉద్యోగం సంపాదిస్తాడు.
అనుకోకుండా అతడు తన మాస్టర్ని చూస్తాడు. చాలా బాధపడతాడు. రామరాజు జానకిని ఇద్దరిని తీసుకెళ్లి తమ ఇంటిని డబ్బు కట్టి విడిపించి రామరాజుకి కాగితాలు ఇస్తాడు. మాస్టారు చాలా సంతోషిస్తాడు. ఇద్దరు కొడుకులు కూడా తమ భార్యలు చేసిన తప్పు తెలుసుకొని తన తండ్రి దగ్గరికి వచ్చి క్షమించమని కోరుకుంటారు. కోడళ్ళిద్దరు కూడా అత్తయ్య మామయ్య మమ్మల్ని క్షమించండి అంటూ వేడుకుంటారు. అప్పుడు కొడుకులు కోడళ్లను చూసి రామరాజు జానకి చాలా సంతోషిస్తారు. ఇలా అందరూ కలిసి సంతోషంగా జీవిస్తారు. ఎగిరే ఏనుగు. అనగనగా ఒక అందమైన అడవి. అందులో అన్ని రకాల జంతువులు ఉండేవి. పక్షులు, సీతాకోక చిలుకలు, జిరాఫీ, ఖడ్గమృగం, పిచ్చుక, సింహం ఇలా చాలా రకాల జంతువులు ఉండేవి. అందులో ఒక ఏనుగు పిల్ల కూడా ఉండేది. దాని పేరు బంటి. బంటికి తనకు తాను అస్సలు నచ్చేది కాదు. తన శరీరం పెద్దగా ఉంటుంది. అందవిహీనంగా తొండం ఉండటం వలన అది ఎప్పుడు తాను అందంగా లేను అని మిగతా జంతువులను చూసి చాలా బాధపడేది. నేను సీతాకోక చిలుకలా పుట్టినా బాగుండేది. ఎంచక్కా పువ్వులలో మకరందాన్ని ఆస్వాదిస్తూ గాల్లో ఎగురుతూ సంతోషంగా ఉండేదాన్ని అని అనుకునేది. అలాగే మిగతా జంతువులను చూసి ఈర్ష్యపడేది. కనీసం సింహంలా పుట్టిన అడవికి రాజులా ఎంతో దర్జాగా బ్రతికేదాన్ని అని అనుకుంటుంది. అలా కాకుండా కనీసం ఖడ్గమృగంలా పుట్టినా బాగుండేది అని బాధపడుతూ ఏడ్చేది. అలాగే జిరాఫీని చూసి చాలా అసూయపడేది. ఎంత అందంగా ఉంది, నాకేమో ఈ ఏనుగు జన్మనిచ్చాడు భగవంతుడు అని ఏడుస్తూ దిగులు పడుతుంది. మిగతా జంతువులు తమ ఆహారం కోసం అడవికి వెళ్లి ఆహారం సంపాదించుకునేవి. కాని బంటి మాత్రం ఆహారం కోసం ఎప్పుడూ ఇతరులను ఆశ్రయించేది. బంటి చాలా దిగులుతో ఉండటం వల్ల మిగతా జంతువులు కూడా తమ ఆహారంలో కొంత భాగం బంటికిచ్చేవి. ఇలా కొన్ని రోజులు గడిచాక బంటి తనకు జీవించడం ఇష్టం లేక చనిపోవాలని బాధతో అడవి లోపలికి నడుచుకుంటూ వెళ్తుంది. మార్గం మధ్యలో సింహం కనిపిస్తుంది. బంటి, ఎక్కడికి వెళ్తున్నావు? నాకు బ్రతకాలని లేదు, నేను చనిపోవాలని అనుకుంటున్నాను అని బాధతో చెబుతుంది. చనిపోవడం ఎందుకు? నాకు నా అందవిహీనమైన శరీరం నచ్చడం లేదు, అందుకే చనిపోదామని అనుకుంటున్నాను అని అంటుంది. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఎవరి అందం వారిదే. కానీ ఎదుటివారి అందం చూసి మనం ఈర్ష్య పడవద్దు. నీ ప్రయత్నాన్ని మానుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది సింహం. ఇలా అడవిలో నడుచుకుంటూ వెళ్తున్న బంటికి ఖడ్గమృగం కనిపిస్తుంది. బంటి, ఏంటి అలా ఉన్నావు? నాకు నా అందవిహీనంగా ఉన్న శరీరం నచ్చడం లేదు, అందుకే చనిపోదామని అనుకుంటున్నా అని అంటుంది. ఏంటి, చనిపోతావా? ఎందుకు? నన్ను ఆ భగవంతుడు ఎందుకు ఇంత అందవిహీనంగా పుట్టించాడో తెలియదు. ఇలా రోజు బాధపడుతూ నేను బ్రతకలేను, అందుకే ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటున్నా. ఇలాంటి మూర్ఖమైన పనులు చేయకు. దేవుడు మనల్ని ఎలా సృష్టించాలో అలా సృష్టిస్తాడు. దేవుడు మనకిచ్చిన దానితోనే సంతోషంగా జీవించాలి. కాని లేని దాని గురించి ఆలోచించి ఆపదలను కొని తెచ్చుకోవద్దు అని చెప్పి అక్కడ నుండి వెళ్తుంది. ఇలా అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా పిచ్చుక కనిపిస్తుంది. బంటి, ఎక్కడికి వెళ్తున్నావు? నాకు నా అందవిహీనమైన శరీరం నచ్చడం లేదు, అందుకే చనిపోదామని అనుకుంటున్నా. చూడు, నువ్వు ఆత్మహత్య చేసుకోకు. నేను నీకు ఒక సలహా చెప్తాను, వింటావా? ఏమిటది? ఈ అడవి చివరలో ఒక ముని ఆశ్రమం ఉంది. అతనికి మహిమలు తెలుసు. అతని వద్దకు వెళ్తే నీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని అంటుంది. అది విన్న బంటి చాలా సంతోషిస్తుంది. అలాగే వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి ముని ఆశ్రమానికి బయలుదేరుతుంది. అందులో ఉన్న ఒక మునికి నమస్కరించి, స్వామి, నాకు ఈ ఏనుగు జీవితం వద్దు, దయచేసి నన్ను మనిషిలా మార్చండి అని అంటుంది. అందుకు ముని నవ్వి, ఎవరు ఎలా పుట్టాలో సృష్టి నిర్ణయిస్తుంది. దానిని మార్చడం ఎవరి వల్ల కాదు. అది కాకుండా ఇంకేదైనా కోరుకో అని అంటాడు ముని. అది విని ఏనుగు, అయితే నాకు సింహం లాంటి శరీరం ఇవ్వండి అని అంటుంది. అప్పుడు ముని తదాస్తు అంటాడు. వెంటనే ఏనుగు పిల్లకు సింహం శరీరం వచ్చేస్తుంది.
ఏనుగు తల తప్ప శరీరం మొత్తం సింహంలా మారుతుంది. కాని తల బరువు తట్టుకోలేక ఏనుగు కింద పడుతుంది. అయ్యో మునివర్య, నేనీ తల బరువు మోయలేకపోతున్నా, నన్ను కాపాడండి అని. అది విని ముని మళ్లీ ఏనుగును మామూలుగా చేస్తాడు. మునివర్య, నాకీ సింహం లాంటి శరీరం అక్కర్లేదు, ఖడ్గమృగంలో కొమ్ములు ఇవ్వండి. దానికి ముని అలాగే చేస్తాడు. అప్పుడు ఏనుగు తలపై ఖడ్గమృగం కొమ్ము వస్తుంది. అయితే ఏనుగు ఆ కొమ్ముతో అందవిహీనంగా మారిపోయింది. అది తెలుసుకున్న ఏనుగు, మునివర్య, నాకు ఖడ్గమృగం కొమ్ము వద్దు, దానివల్ల నాకు 3 దంతాలున్నట్టు అనిపిస్తుంది, నాకు అందుకే ఆ కొమ్ము తీసేయండి అని అంటుంది. అనగానే ముని ఏనుగు దంతాలు తీసేస్తాడు. మునివర్య, సింహం లాంటి శరీరం, ఖడ్గమృగంలా కొమ్ము, అలా కాకుండా నాకు పక్షిలా 2 రెక్కలు ఇవ్వండి, ఎంచక్కా ఆకాశంలో ఎగురుతూ జీవిస్తాను అని అంటుంది. వెంటనే ఏనుగు చెవులు రెక్కలుగా మారతాయి. రెక్కలు రాగానే ఏనుగు అందంగా అటూ ఇటూ ఎగురుతుంది. అప్పుడు ఏనుగు, ధన్యవాదములు మునివర్య అంటూ వెళ్లిపోతుంది. చెవుల రెక్కలతో ఆకాశంలో ఎగురుతుంది ఏనుగు. నాకు రెక్కలొచ్చినట్టుగా అందరికి చెప్పాలి అంటూ తన స్నేహితుల దగ్గరికి వెళ్తుంది. ఇక నుంచి నా జీవితంలో ఎటువంటి బాధలు ఉండవు, ఈ అందమైన రెక్కలతో ఎంచక్కా గాల్లో పక్షిలా ఎగురుతూ ఆనందంగా జీవిస్తాను. అలాగే ఇక నుండి నా ఆహారం నేను సంపాదించుకుంటాను, ఇతరులపై అస్సలు ఆధారపడను అని అనుకుంటుంది. అలాగే తమ మిత్రులకు ఈ విషయం చెప్తే ఎంతో సంతోషిస్తారు. ఇక నుండి నా మిత్రులతో కలిసి సంతోషంగా జీవిస్తాను అని అనుకుంటుంది. వింత జీవిలా ఉన్న ఏనుగును చూసి అన్ని జంతువులు దాడి చేస్తాయి. అయ్యో, నన్ను కొట్టకండి, నేను మీ ఏనుగును, వద్దు వద్దు అంటూ అరుస్తుంది. కాని అవేమీ పట్టించుకోని జంతువులు ఏనుగును తరిమి కొడతాయి. మళ్లీ ఆకాశంలోకి ఎగిరింది ఏనుగు. అయ్యో, బాగా అలసిపోయాను, ఆకలిగా ఉంది, ఏమైనా తినాలి అని అనుకోని కిందికి దిగి ఆకులు తినబోయింది. కాని చెవిరెక్కలు అడ్డు రావడంతో తినలేకపోయింది. అమ్మో, నేనిలాగే ఉంటే ఆకలితో చనిపోతాను అని మళ్లీ ముని ఆశ్రమానికి వస్తుంది. నన్ను క్షమించండి మునివర్య, మీరు చెప్పింది నిజమే, మనం ఎలా పుట్టామో అలాగే బ్రతకాలి. మధ్యలో వచ్చే సోకులను సొమ్ములను ఎప్పుడూ నమ్ముకోవద్దు, నాకు ఈ రెక్కలు తీసేయండి అని అంటుంది. అప్పుడు ముని ఏనుగు రెక్కలు తీసేసి మామూలు ఏనుగుగా మారుస్తాడు. ఏనుగు మళ్లీ అడవిలోకి వెళ్లి తన స్నేహితులందరితో సంతోషంగా ఉంటుంది. చూసారా, అనవసరమైన ఆశలు మనల్ని ఎప్పుడూ బాధ పెడతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్బారి తెలుగు కథలు.